వంగ మొక్కలు ఎప్పుడు కూడా అండి మనకి కాపంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కొమ్మలు కట్ చేసుకోవాలండి. బై ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఇది నాకు స్టార్టింగ్లో తెలియదు. టెర్రస్ గార్డెన్ పెట్టిన తర్వాత వంకాయలన్నీ వచ్చేసి మనం ఎంత తెరివిచ్చినా రాకుండా ఉంటే నేను ఒక్కొక్కసారి మొక్కను పీక అవతల పడేసిన సందర్భం కూడా ఉందనమాట. అయితే నేను చెప్పేది ఏంటంటే, నాకు 30 టబ్బుల్లో వంగ మొక్కలు ఉండేవి. ఆ 30 టబ్బుల్లో వంగ మొక్కలు తీసేసి 5 టబ్బులు ఉంచుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఆ పూత చూడండి ఎంత బాగా వచ్చేసిందో. కొమ్మలు కట్ చేసి 20 రోజులు అవుతుంది. కొమ్మలు కట్ చేసేసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న కొమ్మలు స్టార్ట్ అయ్యాయి, పూత స్టార్ట్ అయింది. 5 టబ్బుల్లో కొమ్మలు కట్ చేశాను అనమాట. మెయిన్ స్టెమ్ వదిలేసి సైడ్కి వచ్చే కొమ్మలు కట్ చేశాను. మీరు పోరంకిస్ గార్డెన్ ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు ఆ వీడియో దొరుకుతుంది. 30 టబ్బుల్లో వంగ మొక్కల్ని తీసేసి ఓన్లీ 5-6 టబ్బుల్లోనే ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు చూసారా పూత అయితే ఎలా స్టార్ట్ అయిందో. ఇప్పుడు మీకు దాదాపుగా ఇంకొక 2 సంవత్సరాల పాటు మనకి ఈ మొక్కల నుంచే కాయలు వస్తాయి. వేరే వంగ మొక్కలు పెట్టాల్సిన పని లేదు. ఒకసారి వంగ మొక్క పెట్టామంటే 3-4 సంవత్సరాల పాటు మనకు కాయలు వస్తాయి అన్నమాట. మరి ఇలాంటివి చెప్తూ ఉంటాను. మీకు ఈ షార్ట్ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.